హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది నైట్ వ్లాగ్ ఫ్రెండ్స్. నైట్ అనమాట. నైట్ వచ్చేసి మా ఇంట్లో ఈరోజు డిన్నర్గా ప్రిపరేషన్ జొన్న రొట్టె తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను మధ్యాహ్నమే క్యాప్సికమ్ కర్రీ అయితే తయారు చేసి పెట్టేస్తాను అనమాట మూడు గంటలకి. ఎందుకంటే ఈవినింగ్ మేము గ్రౌండ్కి వెళ్ళిపోతాం కాబట్టి వచ్చిన తర్వాత కర్రీ చేయడం చాలా టైం అవుతుంది అనేసి అయితే మంచిగా క్యాప్సికమ్ కర్రీ అయితే తయారు చేసి పెట్టేశాను. మధ్యాహ్నం 3 గంటలకు తయారు చేసి పెట్టి గ్రౌండ్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత వచ్చేసి నేను జొన్న రొట్టె తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. జొన్న రొట్టెలో ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. కొంతమంది పిండి విరిగిపోతుంది, వేడి నీళ్ళతోనే ఖచ్చితంగా వేడి నీళ్ళలో కలుపుకొని పిండి జొన్న రొట్టె చేయాలని చెప్తుంటారు కదా ఫ్రెండ్స్. అలా ఏం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది పిండి ఒకవేళ రాని వాళ్ళ కోసం అయితే అలా ఉంటుంది. ఇంకోటి, పిండి ఎక్కువ రోజులు మగ్గింటుంటే అంటే 1, 2, 3 మంత్స్ అయ్యింది, పిండి గిర్నీకి ఇసిరించుకొని వచ్చి అయినా రొట్టెలు ఏం చేయలేదు అన్నప్పుడు ఆ పిండి చల్లనీళ్ళతో కలిపితే రాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా రొట్టె చేయడానికి రాదనమాట. చీలిపోవడం, విరిగిపోవడం అవుతుందన్నమాట. లేదు మనం ఎప్పుడు పిండి అప్పుడే 1 మంత్ పిండి 1 మంత్లోనే అయిపోతుంది, ఎప్పుడు పిండి అప్పుడే చేసుకుంటున్నామంటే కనుక అస్సలు వేడి నీళ్ళే అవసరం లేదు ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు వేడి నీళ్ళు అయితే వేడి చేసి అయితే రొట్టెలు చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా చల్ల నీళ్ళనే తీసుకొని అయితే జొన్న పిండిని మెత్తగా కలిపేసుకుంటాం అనమాట. సో మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. రొట్టె విరిగిపోవాలన్నా బాగా రావాలన్నా కూడా పిండిని మెత్తగా పిసకాలి ఫ్రెండ్స్. మరి వాటర్ ఎక్కువ వేసి పిసకూడదు అనమాట. కొంచెం లైట్ కొంచెం వేసుకుంటూ మృదువుగా సాఫ్ట్గా మెత్తగా వచ్చేంత వరకు పిండి కలుపుకున్నాం అనుకోండి, తర్వాత జొన్న రొట్టె సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, పిండి కూడా మెత్తగా కొట్టించుకోవాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే గిర్ని వాళ్ళు సరిగ్గా మెత్తగా కొట్టారు ఫ్రెండ్స్. కాబట్టి మనం గిర్నీలో పిండి ఆడించుకోవడానికి వెళ్ళినప్పుడు పిండిని ముట్టుతూ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. పడుతూ ఉన్నప్పుడు ముట్టాలన్నమాట. చాలా మెత్తగా ఉంటే ఓకే. వాళ్ళు అంత బరకగా ఇసురుతుంటే అన్న మెత్తగా వదలన్న పిండిని మెత్తగా కొట్టన్న గిర్నీకి అని అయితే అలా అనాలి ఫ్రెండ్స్. నేనైతే అలా అనమాట, ముట్టి చూసి అంటానమాట. అప్పుడు మెత్తగా ఇడుస్తారు. లేదనుకో ఫస్ట్ అంతా బరకగా ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు. కాబట్టి నేను ఇలా చూస్తూ పిండిని చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. మెత్తగా అప్పుడు ఇట్లా ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా మెత్తగా వాళ్ళు చేస్తేనే మనకు రొట్టె కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇరిగిపోదనమాట. బాగా జిగటగా బంకగా అన్నట్లు పిండి బాగా వస్తుంది ఫ్రెండ్స్. అదే బరకగా ఇసిరాను అనుకో ఫ్రెండ్స్, గిర్నీలోన చీలిపోవడము, రొట్టె సరిగ్గా ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి మెయిన్ పిండి గిర్నీ పట్టించుకునేటప్పుడు కూడా ఈ పాయింట్ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటా ఫ్రెండ్స్. బాయ్.